సీఎం చంద్రబాబు సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు చిట్ ఫండ్ బాధితులు వచ్చారు. వారిని చూసి సీఎం వారి వద్దకు వెళ్లారు. సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నరసరావుపేటకు చెందిన బాధితులు చెప్పారు. సుమారు 600 మంది ఈ ఘటనలో నష్టపోయారు. కష్టపడి సంపాదించుకొని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యం చేసిన మోసం కారణంగా పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొని వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసులు కూడా దాన్ని ఎంత చేయాలో చేస్తారు. జైల్లో బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్, రాజభోగాలతో ప్రాపర్లీ. దాని గురించి సందేహం ఒక వారం ఉన్నాడు. పేరేంటి ఆయన? పేరేంటి? అడుసుమల్లి శివప్రసాద్. అదొకటి సార్. దాంట్లో డైరెక్టర్స్ అంతా డైరెక్టర్స్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు. భార్య, కూతురు, కొడుకు ఇటు వెళ్ళిపోయారు. నంబర్ మేము ఆ బాధ మేము చెప్పుకుంటున్నాం. మీరు పక్కకు వచ్చేసేయండి. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా అతనికే ఇచ్చారు. 20 రోజుల ముందు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని దాటైపోయింది. డబ్బులు ఎక్కడికి పోలేదండి, మొత్తం ఉన్నాయి.